హాయ్ ఎవ్రీవన్. ఇష్యూస్ మా కమ్యూనిటీ స్పేస్లో వచ్చిన రియల్ ప్రాబ్లమ్స్ అయినప్పటికీ ప్రైవసీ కోసం వాళ్ళ నేమ్స్ యూజ్ చేయను. ఓన్లీ ఇష్యూ మరియు వాళ్ళకు వచ్చిన సజెషన్స్ మాత్రమే షేర్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ను ఫేస్ చేస్తున్న వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్న పీపుల్ ఇచ్చిన సజెషన్స్ యూజ్ అవ్వచ్చని నా ఒపీనియన్. ప్లీజ్ నోట్, ఇవన్నీ మన జనరల్ లైఫ్లో అవేర్నెస్ కోసం మాత్రమే, ఎవరిని జడ్జ్ చేయడానికి కాదు. ఒక ఉమెన్ తన సీరియస్ డౌట్ని ఇలా షేర్ చేసింది. ఆమె డైలీ లైఫ్లో చిన్నగా స్టార్ట్ అయ్యి స్లోగా డిస్టర్బింగ్ ప్రాబ్లమ్గా మారిన విషయం. ఆ ఉమెన్ డైలీ క్లాత్స్ వాష్ చేసి బయట ఉన్న రోప్ మీద ఆరవేస్తుంది. ఇది చాలా మందికి డైలీ రొటీన్. కానీ ఇక్కడ స్టోరీ స్టార్ట్ అయ్యింది. కొన్ని రోజుల నుంచి తన బ్రాస్ అండర్వేస్ మిస్ అవుతున్నాయి. ఫస్ట్లో ఆమె ఏమనుకుంటుందంటే రోడ్ మీద పడిపోతున్నాయేమో, అందుకే ఏం ఓవర్ థింక్ చేయలేదు. కానీ తర్వాత స్ట్రాంగ్ క్లిప్స్ యూజ్ చేసినా కూడా ఓన్లీ ఇన్నర్ వేర్స్ మాత్రమే మిస్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వేరే క్లాత్స్ ఏమీ మిస్ అవ్వట్లేదు, ఓన్లీ ఇన్నర్ వేర్స్ మాత్రమే అవుతున్నాయి. ఇక్కడ ఫస్ట్ టైం ఆమెకి రియల్ డౌట్ వచ్చింది. ఇవన్నీ కాకుండా పెంట్ హౌస్లో ఉండే 13 ఇయర్స్ బాయ్ బాల్కనీలో కూర్చున్నప్పుడు తనని కొంచెం తేడాగా చూస్తూ ఉండటం ఆమె గమనించింది. ఫస్ట్లో ఆమె ఏం రియాక్ట్ అవ్వలేదు. కానీ ఇన్నర్ వేర్స్ మిస్సింగ్ ప్లస్ ఈ బిహేవియర్ కలిసి డౌట్ పెరిగిపోయింది. డౌట్ వచ్చి ఆమె తన ఇంటికి ముందు సీసీటీవీ కెమెరా పెట్టింది. రికార్డింగ్లో క్లియర్గా కనిపించింది ఏంటంటే ఆ బాయ్ సైలెంట్గా వచ్చి చుట్టూ ఎవరైనా ఉన్నారా అని చూసి ఇన్నర్ వేర్స్ని తన స్కూల్ బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళడం జరుగుతుంది. ఇది చూసాక ఆమె షాక్ అయ్యింది. ఇప్పుడు తన క్వశ్చన్ ఏంటంటే, ఇది ఏం ప్రాబ్లమ్‌గా కన్సిడర్ చేయాలి? నేనేం చేయాలి? దీనికి చాలామంది చెప్పింది ఏంటంటే, ఇది జోక్ కాదు, ఇగ్నోర్ చేయాల్సిన విషయం కాదు. కానీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ బాయ్ మైనర్ కాబట్టి ఇష్యూని మెచ్యూర్ అండ్ రెస్పాన్సిబుల్‌గా హ్యాండిల్ చేయాలి. సో ఎక్స్పర్ట్స్ సజెస్ట్ చేసింది ఏంటంటే, ఫస్ట్ పేరెంట్ ఆర్ గార్డియన్స్‌కి కామ్‌గా చెప్పాలి. డైరెక్ట్‌గా బాయ్‌ని కాన్ఫరెన్స్ చేయకూడదు. ఆర్ షేమింగ్ ఆర్ పోలీస్ థ్రెట్ ఇమ్మీడియేట్‌గా చేయకూడదు. అలాంటి వాళ్ళకి కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ అవసరం. అండ్ ఎక్స్పర్ట్స్ చెప్పిన ఫైనల్ వార్నింగ్, ఇలాంటి బిహేవియర్ని ఎర్లీ స్టేజ్లో కరెక్ట్ చేయకపోతే ఫ్యూచర్లో ప్రాబ్లం పెరిగిపోతుంది చెప్పారు. మీరు కూడా ఈ సిచ్యువేషన్ మీద మీ ఒపీనియన్, సజెషన్స్ కామెంట్స్లో చెప్పండి. ఎందుకంటే మీ కామెంట్స్ కూడా సేమ్ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నా ఇంకెవరికైనా హెల్ప్ అవ్వచ్చు. ఇవన్నీ జస్ట్ అవేర్నెస్ కోసం మాత్రమే. ఇన్ కేస్ మీరు ఇలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేస్తుంటే ఎవరైనా ప్రొఫెషనల్ కౌన్సిలర్ హెల్ప్ తీసుకోవడం మంచిది. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని జెన్యూన్ సిచ్యువేషన్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై.